హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. మీకు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఏమైనా కారంగా తినాలనిపిస్తుందా? అయితే ఒక్కసారి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారంని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దీన్ని చేయటానికి మనకి గుడ్లు ఉంటే చాలండి. తక్కువ టైంలోనే మనకు అన్నీ ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారంని ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఈ కర్రీని చేసుకోవటానికి నేను 4 గుడ్లను ఉడికించుకొని పెట్టుకున్నానండి. మీకు ఇంకెక్కువ కావాలంటే ఎన్ని గుడ్లైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన ఉన్న పెంకుని తీసేసుకోవాలి గుడ్లకి. తర్వాత గుడ్డుని ఇలా హాఫ్కి కట్ చేసుకోండి. ఇలా హాఫ్కి కట్ చేసుకున్నాక దీనిలో ఉన్న ఎల్లో పార్ట్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఎల్లో పార్ట్ని పక్కన పెట్టుకున్నాక వైట్ పార్ట్ ఉంది కదండి, దాన్ని కొంచెం ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవటం వల్ల మనకి అన్నంలో తినేటప్పుడు కూడా ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న గుడ్లని ఇలా వైట్ పార్ట్ని ఎల్లో పార్ట్ని సపరేట్ చేసుకొని పెట్టుకోండి రెండింటిని. ఇప్పుడు ఈ కర్రీ కోసం నేనైతే ఒక 3 ఆనియన్స్ని తీసుకుంటున్నాను. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకా ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని వీలైనంత సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. మనం ఇప్పుడు వెల్లుల్లి కారంని చేసుకోవటానికి ఇలా మిక్సీ జార్ కానీ ఏదన్నా రోల్ కానీ తీసుకొని దానిలో కారంని వేసుకోండి. ఈ కర్రీకి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. కారం వేసుకున్నాక దీనిలోకి కొన్ని వెల్లుల్లిపాయలని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా దంచుకోండి. మిక్సర్లో అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా దంచుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయినాక కొన్ని ఆవాలను వేసుకొని ఆవాల్ని చిటపటమనివ్వండి. తర్వాత జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వేసుకొని దీనిలో రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని ఈ ఆనియన్స్ ఇలా పింక్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపుని వేసుకోండి. 1 స్పూను ధనియాల పౌడర్ని వేసుకోవాలి. అలానే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదండి, దాన్ని కూడా వేసుకొని ఈ వెల్లుల్లి కారం మొత్తం కలిసేలాగా కలుపుకొని ఈ వెల్లుల్లి కారంని కూడా ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ వైట్ ఎల్లో పార్ట్ ఉంది కదండి, ఆ రెండింటిని కూడా వేసేసుకొని వీటిని చాలా స్లోగా జాగ్రత్తగా కలుపుకోండి. మనం ఎలా పడితే అలా కలిపేస్తే మనకి ఎల్లో పార్ట్ అనేది మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. మనకి కూర కూడా అంత టేస్ట్గా అనిపించదు. ఇలా జాగ్రత్తగా ఆ గ్రేవీ మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఈ ఎగ్ని ఫ్రై అవనివ్వండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఎమ్మీగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా కోడిగుడ్డు వెల్లుల్లి కారంని ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.